హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ జాబ్ న్యూస్లు అయితే ఉన్నాయండి. వివరాలు అయితే చూద్దాము. ముందుగా గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. ఆ వివరాలు చూద్దాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు తీవ్ర పోటీ. గత 2 సార్లు కంటే ఈసారి అత్యధికంగా అభ్యర్థుల హాజరు. ప్రశ్నాపత్రము సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై ఉత్కంఠ. వివరాలు చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మూడోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో 2 సార్లు నిర్వహించి రద్దు చేసినటువంటి ప్రిలిమ్స్తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇక్కడ 2022 అక్టోబర్ 16న జరిగినటువంటి పరీక్షకి హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య చూసుకున్నట్లయితే 2.85 లక్షలు. ఇక ఈసారి ఏదైతే 2024 జూన్ 9న నిర్వహించినటువంటి పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య చూసినట్లయితే 3.02 లక్షలు. అంటే 74% హాజరు శాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ అభ్యర్థుల సంఖ్య మాత్రము ఎక్కువగానే ఉంది. అంటే గత సంవత్సరాలతో పోలిస్తే కనుక ఈసారి ఎక్కువగా ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పోటీ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మెన్షన్ చేసిన మనం చూడవచ్చు. ఇక మరిన్ని వివరాలు చూద్దాము. కొత్తగా 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ యొక్క ప్రిలిమ్స్ నిర్వహించి వీటికి 1:50 అంటే 1:50 రేషియోలో మెయిన్స్ పరీక్షలకు తేదీలు అయితే ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్ను కమిషన్ రద్దు చేసి మళ్ళీ ఈ యొక్క జూన్ 9న నిర్వహించడం అయితే మనకి తెలిసిందే. ప్రాథమిక కీకి సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే ఈసారి 74% మంది ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది. దీనికి తోడు ఈసారి ప్రశ్నాపత్రం సులభంగా ఉండడంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్యస్థంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక కీ విడుదల చేశాకే స్పష్టత కటాఫ్ పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ యొక్క ప్రాథమిక కీ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే ఈ యొక్క కటాఫ్ పైన ఒక స్పష్టత అయితే రానుంది అంటే ఇక్కడ మనకి తెలియజేయడం అయితే చూడవచ్చు. అర్హతకు కనీసం 50% పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2 సార్లు రద్దు కావడంతో వాస్తవానికి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్లోనే 503 ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉంది. కానీ వాటిని క్యాన్సిల్ చేయడం ద్వారా మళ్ళీ ఈసారి నిర్వహించడం అయితే జరిగింది. కాబట్టి కాస్త ప్రిలిమ్స్‌కి ఏ విధంగా అయితే ఇచ్చారో మెయిన్స్‌కి దానికంటే ఇంకాస్త కఠినంగానే ఎగ్జామ్ అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ మనకి తెలియజేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ టెట్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాము. రేపు టెట్ ఫలితాలు 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 మంది దరఖాస్తులు రాగా 2,36,487 మంది హాజరయ్యారు. 3వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యంతరాల అనంతరము ఈ నెల 12న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. భాషా పండితుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి. వివరాలు చూద్దాము. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా భాషా పండితులు తెలుగు, హిందీ, ఉర్దూ, పీఈటీల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారము పూర్తయింది. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని భాషా పండితుల్లో హిందీలో 115 మంది, తెలుగులో 115 మంది, పీఈటీలో తెలుగు మీడియంలో 50 మంది, హిందీ మీడియంలో 6, ఉర్దూ మీడియంలో 1 సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లుగా ఇక్కడ వివరించారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము. 13న మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి. ఎస్పీ అఖిల్ మహాజన్.
వివరాలు చూస్తే ఈ నెల 13న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి జాబ్ మేళాలో సుమారు 60కి పైగా కంపెనీలు పాల్గొని 1000కి పైగా యువతకు జాబ్ అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ లింక్ యందు ఏదైతే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో ఈ లింక్ క్లిక్ చేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. మీరు లింక్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీకు డైరెక్ట్గా లింక్ సెండ్ చేయడం జరుగుతుంది, లేదా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వీటిలో మొత్తం 150 ఖాళీలున్నాయి. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసరు MMGS2 విభాగంలో ఈ యొక్క భర్తీలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 150 ఖాళీలకు గాను ఇక అర్హతలు, ఎంపిక ఏ విధంగా ఉంటుంది తదితరాలన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 27. పూర్తి వివరాలకు sbi.co.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాము. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 40కి పెంపు. వివరాలు చూస్తే సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 40 ఏండ్లకు పెంచారు. డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి అంటే ఏంటి అంటే క్లియర్గా చూద్దాము. ఈ మేరకు సోమవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు ఉండగా కార్మిక సంఘాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్కు గురైన లేదా మరణించిన కారుణ్య నియామకాల్లో వారసులకు బదిలీ వర్కర్లుగా ఉద్యోగాలు కల్పిస్తారు. అంటే ఇక్కడ ఏం లేదు, వర్క్ చేసేటువంటి ఎవరైతే ఉద్యోగి ఉంటారో వారికి ఏదైనా ఫిజికల్గా కానీ హెల్త్ పరంగా ఏదైనా మెడికల్ సంబంధించి ప్రాబ్లం వచ్చి ఉద్యోగం చేయలేక వారి యొక్క వారసులకు కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకు కుటుంబ సభ్యులకి ఉద్యోగాన్ని అయితే బదిలీ చేయడం జరుగుతుంది కదా. సో వారికి ఏజ్ లిమిట్ అనేది 40కి ఎక్స్టెండ్ చేసినట్లుగా ఏజ్ లిమిట్ అనేది 40 ఏళ్లకు పెంచినట్లుగా ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామకము. నియామక పత్రాలు అందజేసినటువంటి మంత్రి దామోదర. వివరాలు చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం పలువురు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇది వచ్చేసి జోన్ 5 అలాగే జోన్ 6 నుంచి 12 మంది, మిగతా జోన్ 5 నుంచి 5, జోన్ 6 నుంచి 12 మంది, మొత్తంగా 17 మందిని డ్రగ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపిక చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. గురుకులాల్లో సాధారణ బదిలీలు నిర్వహించాలి. సీఎంకు గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘము విజ్ఞప్తి. వివరాలు చూసినట్లయితే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి సాధారణ బదిలీలు చేపట్టాలని సాధారణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ బాలరాజు, ఎన్ దయాకర్ తదితరులు వినతి పత్రాన్ని అందించారు. ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల్లో 6 ఏళ్లుగా బదిలీలు చేపట్టలేదని, 2018లో జరిగిన మెజారిటీ ఉద్యోగులకు గరిష్ట పరిమితి సర్వీసు పూర్తి చేసుకోకపోవడంతో స్థాన చలనము కలగలేదని తెలిపారు. కొత్తగా ఉద్యోగుల నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని ఇక్కడ కోరినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎడ్సెట్ ఫలితాలు విడుదల. టీజీ ఎడ్సెట్ ఫలితాలు మంగళవారము విడుదల కానున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ మృణాలిని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 2 ఏండ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు మహాత్మా గాంధీ వర్సిటీ మే 23న ఎడ్సెట్ నిర్వహించింది. మొత్తం 33,879 మందికి 29,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తలు అండ్ అలాగే నోటిఫికేషన్‌ల వివరాలు. ఈ డీటెయిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బాయ్.